డైరెక్ట్ పాయింట్లోకి వస్తాను. నీ టాలెంట్ ఎంత ఉన్నది అనేది నువ్వు ఎక్కడ రుజువు చేయగలవు? కేవలం ఒక యూట్యూబ్లో. అంటే నీకు ఏ కంటెంట్ అయినా కానీ, నేను ఈ కంటెంట్తో నేను ఫ్రేమ్ తెచ్చుకోగలను, ఈ కంటెంట్తో నేను పాపులర్ కాగలను అని నీపైన నీకు నమ్మకం ఉండి 10 మంది నువ్వు ఏమనుకుంటారో పక్కన పెడితే, నువ్వు 4 గోడల మధ్య తీసే నీ కంటెంట్, నీ ఒరిజినల్ కంటెంట్, నువ్వు బయట ఎలా ఉంటావో నీకు తెలీదు. అటు వేరే వాళ్ళతో ఎలా మాట్లాడతావో నీకు తెలియదు. కానీ నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వేంటనేది నీకు తెలుసు. ఆ ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు ఏమి చేయగలవు, ఏమి సాధించగలవు. అరే నువ్వు ఇది చేయలేవు అన్నప్పుడు, ఓకే నీకు చదువు రాదు, డ్యాన్స్ రాదు, యాక్టింగ్ వచ్చా? లేదు. ఇది రాదనుకో, డైలాగ్ చెప్పడం వచ్చా? లేకపోతే డైలాగ్ చెప్పేదానికి యాక్టింగ్ వచ్చా? ఇలా ఏదో ఒక కంటెంట్ నీలో దాగి ఉంటుంది. డ్యాన్సింగ్ లేకపోతే సంథింగ్ ఏదో. ఆ కంటెంట్ నువ్వు పాయింట్ చేసుకో. ఆ కంటెంట్ పైన వీడియోస్ పెట్టు. ఫస్ట్ పెట్టినప్పుడు వీడు డ్యాన్స్ చేస్తున్నాడు, వీని వీడియోలు మనం చూడాలి, అరే పక్క అంటారు, కంపల్సరీ ఇదే అంటారు. ఎవడైనా, నీతో ఉన్న ఫ్రెండ్ అయినా చెప్తున్నా, ఎవరో ఇంక ఒక్కరో ఇద్దరో అరే నువ్వు బాగా చేస్తున్నావు కంటిన్యూ చేయ. 95% నీతో ఉన్న ఫ్రెండ్ కూడా అరే వీడు వీడియోలు చేస్తే ఫ్రేమ్ తెచ్చుకుంటారు, అబ్బా నేను నమ్మనులే అంటారు. వారే నువ్వు ఒక స్టెప్ ముందుకు వేద్దాం అనుకుంటే నువ్వు చేయలేవు, సాధించగలవు, సాధిస్తాం అనేసి మనం అనుకున్నప్పుడు సాధించలేవు అనేసి వాళ్ళు అంటారు. అప్పుడు మనకు అక్కడే మనం చేయలేమేమో, మనం సాధించలేమేమో, ఈ యొక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మనకి అచ్చు రాదేమో అని ఒక మైండ్లో సేవ్ అయిపోతుంది. అప్పుడే నీ యొక్క గోల్కి రీచ్ అయ్యే మెయిన్ అడ్డంకి ఏంటంటే అది నువ్వు దాటావా, నీ వీడియోస్ కంటిన్యూ పెడుతున్నావు, పోలే నీకు బ్యాడ్ కామెంట్లు వస్తున్నాయి, నిన్ను చాలామంది తిడుతున్నారు, అయినా కూడా నువ్వు ఓపికతో కొద్దిగా దేవుడి మీద భారంతో ఏదో ఒక రోజు సక్సెస్ అవుతానని ఒక రీజన్తో ఉండి నువ్వు కంటిన్యూగా వీడియోలు పెట్టినప్పుడు, నీకు సక్సెస్ వచ్చినప్పుడు అప్పుడు తెలుస్తుంది ప్రతి ఒక్కరికి. అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, నీవు ఒక్కప్పుడు ఎలా ఉండేవాడివి, తరువాత ఒక ఫ్రేమ్ వచ్చినప్పుడు ఎలా ఉండేవాడివి అనేది అప్పుడు నీకు అర్థమవుతుంది క్లారిటీగా. అప్పుడు నీకు అర్థమవుతుంది. ఆ ఒక్క దానికోసం మీరు పోరాడాలి, ఆ ఒక్క దానికోసం మీరు టైంని చాలా కేటాయించాలి. నేను ఏం చెప్తున్నానంటే, నేను కూడా అక్కడి నుంచే వచ్చా. నాకు తెలియదు ఫస్ట్ వీడియోస్ ఎట్లా అప్లోడ్ చేయాలి, ఇప్పుడు కూడా నాకు తెలియదు. కానీ నేను చేసుకుంటూనే పోతాను. ఎందుకు? ఏదో ఒక రోజు వస్తుంది, ఏదో ఒక రోజు సాధించగలను, ఏదో ఒక రోజు అని వాళ్ళే మళ్ళీ నన్ను గుర్తు పెట్టుకొని నాతో వాళ్ళే మాట్లాడతారు అని ఒక ఫ్రేమ్, ఒక నేమ్, వీటి కోసమే నేను ప్రతి ఒక్క వీడియో కూడా పెడతాను. మీరు ఎన్నైనా అనుకోండి, ఎన్నైనా కామెంట్లు పెట్టుకోండి, నేనైతే తగ్గేదే లేకుండా పోతానే ఉంటాను అనమాట. అయితే మీరు కూడా కొత్తగా వచ్చే వాళ్ళకి ఒకటే చెప్తున్నాను, ఎవరు ఏదైనా అనుకొని, ఎవరు ఎన్ని మాట్లాడినా అనుకొని, ఎవరు ఎట్టైనా మాట్లాడుకొని, నువ్వైతే కానీ ఎక్కడ స్టాప్ కావద్దు. కంటిన్యూగా వీడియోస్ పెట్టు, ఏదో ఒక దగ్గర నువ్వు సక్సెస్ అవుతావు. ఆ సక్సెస్సే నీకు అంటూ, నీ ఫ్యామిలీకి అంటూ ఒక గుర్తింపు తెచ్చిపెడుతుంది. అక్కడి నుంచి మళ్ళీ నీ స్థాయి వేరు, నీ స్థానం వేరు. నువ్వు అనుకున్న దానికంటే నీ లైఫ్ స్టైలే చేంజ్ అయిపోతుంది. ఆ ఒక్కదానికోసం, ఆ కేవలం ఒక్క దానికోసం పోరాడు, లైఫ్లో సక్సెస్ అవ్వు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, లైఫ్లో సక్సెస్ అయితే ఎలా అవ్వాలి అంటే, నీకంటూ ఒక ఫ్రేమ్ ఉండాలి. నువ్వు వెళ్తే కొంతమంది గుర్తుపట్టాలి, అలా అవ్వు. ఓకే, దానికోసమే శ్రమించు, దానికోసమే కష్టపడు. ఓకే, ఇంకేమైనా డౌట్ ఉంటే మన ఛానల్కి ఒక్క కామెంట్ పెట్టు, క్లారిటీ ఒక వీడియో మీకు ముందుకు తీసుకొస్తాం.